రణ్వీర్ సింగ్ హీరోగా యూరి, ది సర్జికల్ స్ట్రైక్ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన దురంధర్ సినిమా ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది కేవలం ఒక ఇండియా పాకిస్తాన్ స్పై థ్రిల్లర్ మాత్రమే కాదు, అంతకు మించిన ఎమోషన్స్ పండించిన సినిమాగా నిలిచింది. భారత గూఢచారి వ్యవస్థ పాకిస్తాన్ గడ్డపై నిర్వహించిన అత్యంత ప్రమాదకరమైన ఆపరేషన్ల నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. దేశం కోసం ప్రాణాలకు తెగించి పోరాడే అజ్ఞాత వీరుల త్యాగాలను, వారు ఎదుర్కొన్న సవాళ్లను వెండితెరపై ఆవిష్కరించడంలో దర్శకుడు సఫలమయ్యాడు. రణ్వీర్ సింగ్ ఎనర్జీ, ఆదిత్య ధర్ టేకింగ్ ఈ సినిమాకు ప్రధాన బలాలు. సినిమా నిడివి 3.5 గంటలు ఉన్నా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా తీయడంలో ఆదిత్య సక్సెస్ అయ్యాడు. జనాలు ఈ సినిమాకు ఎగబడి వెళ్లడానికి ప్రధాన కారణం దేశభక్తి అనే సెంటిమెంట్, రణ్వీర్ సింగ్ నటన. ఆదిత్య ధర్ గత చిత్రం యూరి మాదిరిగానే ఈ సినిమాలో కూడా ప్రతి సన్నివేశం రోమాలు నిక్కబడుచుకునేలా ఉంది. గూఢచారులు శత్రువుల మధ్య బతుకుతూ సొంత దేశం కోసం సమాచారం సేకరించే తీరు, వారికి ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులను చూపిస్తూనే ప్రేక్షకుడిని ఎమోషనల్ గా కనెక్ట్ చేశాడు. యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో ఉండడం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉత్కంఠను పెంచడంతో యూత్ ఈ సినిమాను విపరీతంగా ఆదరిస్తున్నారు. రణ్వీర్ సింగ్ సీరియస్ లుక్, ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ సినిమా స్థాయిని పెంచేశాయి. ఇక అత్యంత చర్చనీయాంశమైన విషయం, ఈ సినిమా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసిందా అనేది. సినిమా కథనం గమనిస్తే గత ప్రభుత్వాల హయాంలో, ముఖ్యంగా కాంగ్రెస్ పాలనలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు సరైన రాజకీయ మద్దతు లభించలేదనే కోణాన్ని దర్శకుడు సృష్టించినట్లు కనిపిస్తుంది. ఉగ్రవాదంపై కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో నాటి ప్రభుత్వం మీనమేషాలు లెక్కించిందని, దానివల్ల మన గూఢచారులు, సైనికులు ఎలా నష్టపోయారో చూపించే ప్రయత్నం జరిగింది. నాడు చేతులు కట్టేశారు, నేడు స్వేచ్ఛనిచ్చారు అనే నెరేటివ్ ను బలంగా చూపించడం వల్ల ఇది పరోక్షంగా నాటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రస్తుత ప్రభుత్వ విధానాలను సమర్థించేలా ఉందనే విమర్శలు వస్తున్నాయి. మొత్తంగా చూస్తే దురంధర్ సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలు కలిగిన యాక్షన్ థ్రిల్లర్. సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే ప్రేక్షకుడిని సీటు అంచున కూర్చోబెడతాయి. అయితే ఇది కేవలం వినోదం కోసమే తీసిన సినిమా లేక రాజకీయ అజెండాతో తీసిందా అనేది ప్రేక్షకుడి దృష్టికోణంపై ఆధారపడి ఉంటుంది. సామాన్య ప్రేక్షకుడికి ఇది ఒక అద్భుతమైన దేశభక్తి చిత్రంలా అనిపిస్తే, రాజకీయ విశ్లేషకులకు మాత్రం ఇది గత పాలకుల వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నంగా కనిపిస్తుంది. ఏదేమైనా బాక్సాఫీస్ వద్ద మాత్రం దురంధర్ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. 2 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఈ సినిమా. చూస్తుంటే ఈజీగా 350 కోట్లకు పైగా వసూలు చేసేలా కనిపిస్తుంది.